అంజరావు గారు, యుద్ధం 6వ రోజుకు చేరుకున్నా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. అరబ్ దేశాలపై అలాగే ఇజ్రాయెల్పై అటాక్స్ చేస్తోంది. ఇదే సమయంలో ఇరాన్కు మిత్ర దేశాలైన రష్యా అండ్ చైనా, ఈ రెండు దేశాలు కూడా ఇండైరెక్ట్గా ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి. చైనా రష్యాలు డ్రోన్స్ అలాగే మిసైల్ ఫోర్సెస్ ఇరాన్కి ఇస్తున్నాయట. సో ట్రంప్, పుతిన్ అండ్ జిన్పింగ్ వీళ్ళిద్దరు ట్రాప్లో పడిపోయినట్ట. ఇది యుఎస్ పతనానికి దారితీసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం 6 రోజులుగా జరుగుతున్న అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని గమనిస్తే ప్రతి వాళ్ళకి ఒక షాకింగ్, ఒక స్టార్ట్లింగ్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ ఎలా ప్రతిస్పందించగలుగుతుంది. ఇరాన్ ఇప్పటికీ వేలాది 500 మిసైల్స్ని, తర్వాత 2000 డ్రోన్లు ప్రయోగించి 14 దేశాల్లోని 27 అమెరికన్ బేస్లని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బద్దలు కొట్టి అమెరికా షిప్పుల మీద, ఎంబసీస్ మీద, అరామ్కో మీద ఎలా అటాక్ చేయగలుగుతుంది? ఇది సర్ప్రైజింగ్ షాక్ అండి. ఇరాన్కి అంత కెపాసిటీ ఉందంటే 47 సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలకు లోనయ్యి ఇప్పటికీ ఎయిర్ ఫోర్స్ చూడండి, ఎయిర్ ఫైటర్ని తయారు చేసుకోలేదు. ఇప్పటికీ సెకండ్ జనరేషన్ 1980లో అమెరికా ఇచ్చిన యుద్ధ విమానాలే వాడుతుంది. అది ఇప్పటికీ మనం MiG-21 రిటైర్డ్ చేసిన మిగ్గులు వాడుతుంది. అది సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్వి. మరి ఎయిర్ ఫైటరే తయారు చేసుకోలేదు. అది ఒక చిన్న హెలికాప్టర్లను తయారు చేసుకోలేదు. ఆర్మీలో లైట్ మిషన్ గన్లే, పెద్ద పెద్ద గన్లను తయారు చేసుకోలేదు. కానీ హైపర్సోనిక్ మిసైల్ దానికి ఎక్కడే. ఫత్తా అని 12 to 15 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్ళే హైపర్సోనిక్ మిసైల్ ఇరాన్కి ఎలా వచ్చింది? సెజిల్ మిసైల్ ఎలా వచ్చింది? అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అయిన ఇది ప్యాట్రోయిటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని చీల్చి చెండాడేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అధునాతనమైన డ్రోన్లు, ఏదో అమెరికా నుంచి మనం కూడా తెచ్చుకుంటున్న MQ-9 ర్యాపర్ అనే అధునాతనమైన డ్రోన్లు కూడా బురుడు కొట్టించే డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇరాన్ కంటే? ఇరాన్కి ఇంత టెక్నాలజీ లేదు. 100% ఇరాన్ ప్రతిస్పందన అనేది ఇరాన్ది కాదు, అమెరికా, ఇజ్రాయెల్, ఈ గల్ఫ్ దేశాల మీద. అది రష్యా, చైనాలవే అని చెప్పొచ్చు. ఇంతటి పగడ్బందీగా, ఒక అద్భుతమైన క్యాలిక్యులేటెడ్గా, పిన్ పాయింటెడ్గా అమెరికన్ రాడార్ స్టేషన్, అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, అమెరికన్ నేవల్ బేస్లు, అమెరికా ఎయిర్ బేస్లు, అమెరికా షిప్పులు, అమెరికా 5th ఫ్లీట్ ఖతార్లో ఆల్ ఉదైదా ఎయిర్ బేస్ని, వీటన్నిటిని అటాక్ చేసి అక్కడ ఫ్రెండ్లీ ఫైటర్ అయినా బురిడీ కొట్టించి F-15 లాంటి ఫైటర్ జెట్స్ బురిడీ కొడుతున్నాం. ఈవెన్ ట్రంపే 100 రోజులు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు, ఆయన 5 వారాలని చెప్పాడు. ఇలాంటి ప్రతిఘటన ఎక్కడిది ఇరాన్ కంటే? 100% ఇది చైనా రష్యాల యొక్క మిసైల్ టెక్నాలజీ, చైనా రష్యాల యొక్క డ్రోన్ టెక్నాలజీ. సో అద్భుతమైన టెక్నాలజీని వాళ్ళు ఇవ్వడం, తయారు చేయడం, ఫోర్స్ని తయారు చేయడం. అమెరికా B-2 బాంబర్లు మోబు, ఏది 10 టన్నుల బాంబులు వేసిన లోపల చొచ్చుకెళ్ళి అండర్ గ్రౌండ్ టెక్నాలజీ. ఇప్పటికీ ఇరాన్లో ఒక అధునాతనమైన మెట్రో రైల్వే స్టేషనే లేదు. మరి అలాంటప్పుడు అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీస్ని అది ఎలా నిర్మించగలిగింది? రష్యా, చైనాలు అక్కడ అండర్ గ్రౌండ్ మిసైల్, అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు నిర్మించి మోబు బాంబుకి B-2 బాంబర్ కూడా విఫలమైంది. అంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ 12 days వార్ టైంలోనే B-2 బాంబర్ అణు రియాక్టర్ని పేల్చలేకపోయిందండి. అమెరికా అధునాతనమైన మిలిటరీ శాటిలైట్స్ ఎవరు తప్పించుకోలేరు. ఆ శాటిలైట్లని ట్రాక్ చేసే టెక్నాలజీ చైనా రష్యాల దగ్గర ఉంది. ఆ శాటిలైట్లనే ట్రాక్ చేసి చూడండి, ఈ ఇండియా పోఖ్రాన్ 2 1998లో అబ్దుల్ కలాం, P. చిదంబరం ఈ సారథ్యంలో, అంటే చిదంబరం న్యూక్లియర్ సైంటిస్ట్, వీళ్ళ సారథ్యంలో అమెరికన్ శాటిలైట్ వచ్చేటప్పటికి అక్కడ కప్పేయడం, అమెరికన్ శాటిలైట్ వెళ్ళేటప్పటికి మళ్ళీ మన ఇస్రో శాటిలైట్ ద్వారా, మిలిటరీ శాటిలైట్ ద్వారా ఇలా మనం దాన్ని బురిడీ కొట్టించాం. అమెరికా శాటిలైట్లు బురిడీ కొట్టిస్తూ, చైనా బైడు రష్యా యొక్క గ్లోనాస్ను ఉపయోగిస్తూ, రష్యా చైనాల యొక్క మిలిటరీ టెక్నాలజీ, వాటి గైడెడ్ సిస్టము, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటే రామ్ జెట్ కాదండి, స్క్రామ్ జెట్ ఇంజిన్ ఉపయోగించాలి. స్క్రామ్ జెట్ టెక్నాలజీ ఎక్కడ తయారు చేయగలిగింది ఇరాన్? ఇట్ డజంట్ హ్యావ్ దట్ కెపాసిటీ అనమాట. అవన్నీ తయారు చేసి అన్ని టెక్నాలజీలు ఇచ్చారు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా, ఇరాన్ వెనకాల ఒక శిఖండి వెనకాల అర్జునుడు బాణాలు భీష్ముడి మీదకు వచ్చినట్టు ఇక్కడ ఇరాన్ వెనకాల కూర్చుని తెరచాటుగా వెయిల్డ్ అటాక్స్, ఈ చైనా రష్యా యొక్క బాలిస్టిక్ మిసైల్స్, సబ్ క్రూయిజ్ మిసైల్స్, అధునాతనమైన డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీ అటాక్ చేస్తుంది అమెరికాని. అందుకే చెప్తాను, నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఇరాన్ మీదకి అమెరికా యుద్ధానికి వెళ్తే అది ఒక ట్రాప్. అది ట్రంప్కి అర్థం కాలేదు, ట్రాప్లో పడిపోయాడు. ఇప్పుడు ఇరాన్ రెస్పాన్స్ని ఆపే కెపాసిటీ
ఈ అమెరికా ఇజ్రాయెల్కి ఏ మాత్రము లేదు. ఎందుకంటే ఆఫ్టర్ హర్మూజ్ స్ట్రైట్నే ఓపెన్ చేయలేకపోతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఫెయిల్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అత్యంత ఆందోళనకరమైన విషయం. ఈవెన్ ఇండియా కూడా ఏంటంటే చైనా యొక్క ఆయుధాల టెస్టింగ్ జరుగుతుంది. చైనా ఆయుధాలు అమెరికా ఆయుధాలను తుత్తునియలు చేస్తున్నాయి. ఇండియా కూడా ఇది విషయాన్ని గమనించాలి. చైనా ఆయుధాలు ఎలా పనిచేయ, నేను ఎప్పుడు చెప్తుంటా, చైనా ఆయుధాలు తుస్సు అంటే మనం ఎక్కువగా ఆందోళన చెందుతాం. అఫ్ కోర్స్ చైనా ఆయుధాలు కొన్ని విఫలం అవ్వచ్చు, కానీ చాలా ఆయుధాలు అధునాతనమైన బాంబర్స్ తయారు చేసుకుంది. అమెరికా టెక్నాలజీని దొంగిలించగలిగింది, రష్యా టెక్నాలజీని దొంగిలించి రివర్స్ ఇంజనీరింగ్ ఆయన ముందైతే తయారు చేసుకుంది 5th జనరేషన్ ఫైటర్స్. అవి ఈరోజు బ్యాటిల్ ఫీల్డ్. ఇప్పుడు వరకు ఇండియా ఒకటి అనుకునేది అనమాట, చైనా ఆయుధాలు ఎప్పుడూ కూడా యుద్ధ తంత్రంలో నిమగ్నం అవ్వలేదు కాబట్టి చైనా ఆయుధాలు నమ్మలేమని. ఈరోజు చైనా ఆయుధాలను యుద్ధంలో పరీక్షిస్తుంది, అది కూడా అమెరికా ఆయుధాల మీద పరీక్షిస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం అవ్వకుండా చూడండి, చైనా రష్యాలు ఇరాన్ వెనకాల కూర్చుని అద్భుతమైన శక్తుల్ని ఇరాన్కి ఇవ్వడం వల్లే ఇరాన్ ఇంత కాన్ఫిడెంట్గా ప్రతిస్పందిస్తుంది. ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. B-2 బాంబర్లు అన్నీ విఫలమవుతుంది. ఈ యుద్ధం ఇంకా ముందుకెళ్తే B-2 బాంబర్ను కూడా పేల్చేసే ఈ YJ-20 DF-17 లాంటి మిసైల్స్ అక్కడ పెట్టారు వాళ్ళు. షిప్పుల్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా పేలుస్తారు. ఇప్పుడు రష్యా దగ్గర కింజాల్ మిసైల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత S-400 ఒప్పందం చూసింది. S-400 అక్కడికి వచ్చి దిగితే, ఇరాన్లోకి S-400 దిగితే పరిస్థితి ఒక్కసారి ఊహించండి. మనకు తెలుసు S-400 ఎంతటి సేవ చేసిందో భారతదేశానికి. ఇప్పుడు S-400 వాళ్ళు ఇస్తే పరిస్థితి ఏంటి అంటే, రానున్న కాలంలో S-400లు YJ-20 కింజాల్ మిసైల్స్ ఇరాన్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా అధునాతనమైన యుద్ధ తంత్రం అక్కడ చేయబోతుంది. ఎందుకంటే ఇంకా ఆయుధాలు ఉన్నాయి దాని దగ్గర, అవి తెచ్చి ఉపయోగిస్తే చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు అంటే ఇరాన్ వెనకాల రష్యా చైనాలు యుద్ధం చేస్తున్నాయి, మౌనంగా లేవు. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందా రష్యాతో? ఉక్రెయిన్ వెనకాల 57 దేశాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా, కానీ అవి డైరెక్ట్గా అయితే రావు. ఇప్పుడు అదే ట్రాప్ని చక్కగా రష్యా చైనాలు పుతిన్ జీ జిన్పింగ్లు తెచ్చి ఇరాన్ వైపు పెట్టారు. మమ్మల్ని ఉక్రెయిన్లో ఇరికిస్తామని 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. సరే ఇక్కడ చూడని పుతిన్ చేయరంటే, పుతిన్ అంత యోధుడు కాదా? పుతిన్ KGB ఏజెంట్ కాదా? పుతిన్ ట్రంప్ వేసినట్టు యుక్తులు వేయలేరా? జీ జిన్పింగ్ ఇద్దరు వేశారు. ఇప్పుడు ఇరాన్లో ట్రాప్ అయింది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఇది నిజం, ఇది 100% ట్రూ. ఇది అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్ కరిగిపోతుంది అనమాట. ఎందుకంటే కాస్ట్లీ వార్ చేస్తుంది. యుఎస్ చేసేది కాస్ట్లీ వార్, వాళ్ళు చేసేది ఆఫ్టర్ ప్లాస్టిక్ డ్రోన్స్తో చేస్తున్నారు. ఒక్క ప్లాస్టిక్ డ్రోన్కి $1 మిలియన్ మిసైల్ వేస్తున్నారు. అమెరికా ఎక్కువ కాలం ఈ కాస్ట్లీ వార్ చేయలేదు. ఒక అద్భుతమైన యుద్ధాన్ని జీ జిన్పింగ్ అక్కడ పుతిన్ చేస్తున్నారు. ఈ యుద్ధ తంత్రాన్ని భారతదేశం గమనించాలి. ముఖ్యంగా చైనా ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయో గమనించాలి. ఇండియన్ థింక్ ట్యాంక్ అదే చేస్తారండి. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ వారిని గమనించి, సద్దాం హుసేన్ గల్ఫ్ వార్లన్నీ గమనించి, బిపిన్ రావత్ లాంటి థింక్ ట్యాంక్ అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని డెవలప్ చేసి ఆపరేషన్ సింధూర్ 3 రోజులు ముగించారు పాకిస్తాన్ మీద. ఇది ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇండియా. ఎంజీరావు గారు, ప్రపంచ